నమస్తే, వెల్కమ్ టు వాహిని టీవీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ నిన్న ఒక ఆసక్తికరమైన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరుగుతానంట, బీఆర్ఎస్ కు 70 సీట్లు వస్తాయంట. కేటీఆర్ గారు పగటి కలలు అంటున్నట్టున్నారు. నిజంగా ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే మీకు 70 సీట్లు ఎట్లా వస్తాయండి? మీకు దమ్ముంటే నిజంగా ఆ 75 మంది లిస్ట్ క్యాండిడేట్ల పేర్లు చెప్పారు ఒకసారి. అసలు మీ దగ్గర 75 మంది క్యాండిడేట్లు ఉన్నారా? మొన్న 39 మంది గెలిస్తే దాంట్లో 15 మంది వెళ్ళిపోయారు. మీ దగ్గర 20 మంది ఎమ్మెల్యేలు కూడా లేరు. ఇప్పుడు ఆ ఉన్నోళ్ళు కూడా మళ్ళీ ఎలక్షన్లలో మీతో ఉంటారా అని తెలియదు. పోనీ ఈ 2.5 ఏళ్ల ప్రజల కోసం మీరు ఏనాడైనా బయటకు వచ్చి ఉద్యమాలు చేసిర్రా? ప్రజా సమస్యల మీద పోరాడిర్రా? ప్రభుత్వ వైఫల్యం ఎండగట్టిర్రా? ఎప్పటికీ మీ పార్టీ గురించి మీ గురించి డబ్బా కొట్టుకోవడం తప్ప ప్రజలకు ఏం చేసిరండి మీరు? మీ నాయననేమో ఫామ్ హౌస్ లో అంటాడు, నువ్వు మీ బావనేమో తిరుగుతారు, రేవంత్ రెడ్డి మీద పడి ఏడుస్తారు. మీ చెల్లెనేమో మా అన్న మా బావ మంచోళ్ళు కాదని చెప్పి ఆమె తిరుగుతారు. మీ కుటుంబం మొత్తం మీ ఉద్యోగాలు తప్ప తెలంగాణ ప్రజల కోసం ఏం చేశారండి? 10 ఏళ్ళు అధికారం ఇస్తే మీరు తెలంగాణకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయారు. లక్షల కోట్లు అప్పు చేసారు. మీరు బాగుపడ్డారు కానీ తెలంగాణ సమాజం ఎప్పుడన్నా బాగుపడ్డదా? ఇప్పుడు వచ్చి ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడుతున్నారంటే 75 సీట్లు వస్తాయంట. 75 మంది క్యాండిడేట్ల పేర్లు కూడా చెప్పలేరు మీరు. 75 సీట్లు ఏడికెళ్ళి వస్తాయండి? మీ బావనేమో కాళేశ్వరం ప్రాజెక్టు మీతో అయితే 3 నెలలు మాకు ఇవ్వండి, నేను మంత్రి పదవి ఇస్తే మొత్తం చేస్తా అన్నాడు. ఇక మీ బాబు 3 నెలలు మంత్రి పదవి ఇస్తారు, నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారు. కాంగ్రెస్ లో అట్లా కూర్చుంటారు, మీరు చేయరు. ఇక ఏం మాట్లాడుతారండి కేటీఆర్ గారు? మీరు కొంచెం అన్నా మాట్లాడేటప్పుడు ఆలోచించు. ఏం మాట్లాడినా తెలంగాణ సమాజం మిమ్మల్ని నమ్ముతా అనుకున్నాను. ఈ మాటలు చెప్తారని తెలంగాణ సమాజం మీకు అధికారం లేకుండా చేసిర్రు. ఇక ఇట్లనే మభ్యపెట్టే మాటలు చెప్పుకుంటే వేరనుకోండి, వచ్చే ఎలక్షన్ లో 78 సీట్లు కాదు 7 సీట్లు కూడా రావు. ఆల్రెడీ బీజేపీ వాళ్ళు ఆడ రెడీ అయ్యారు మొత్తం తెలంగాణలో గెలవడానికి. వాళ్ళొక వ్యూహం ఉంది. మీరు ఇప్పటి వరకు ఇంకా మేల్కోలే. ముందు మీ అయ్యను ఫస్ట్ ఫామ్ హౌస్కి బయటికి రమ్మనండి. బయటకు వచ్చి తెలంగాణ ప్రజల తరఫున మాట్లాడమని చెప్పండి. మీరు మీ బావ ఎన్ని డప్పలు కొట్టుకున్నా కానీ మీరు అనుకున్నది కాదు. ఇట్లనే చేశారు అనుకోండి, ఇక వచ్చే ఎలక్షన్లలో మీరు గెలిచడం కష్టమే. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ఉన్నట్టు సగం మంది జనాలు మర్చిపోయారు. ఇక మీరు మీ బావ తప్ప ఏ టీఆర్ఎస్ లీడర్ మాట్లాడుతారండి? ఏ బీఆర్ఎస్ లీడర్ మాట్లాడుతారు? ఒక్క లీడర్ నేను మాట్లాడుతుండా? ఇక మీరు మీ అంశాలు తప్ప ఇప్పటికైనా ప్రజా సమస్యల మీద ఈ 2.5 ఏళ్ళు పోరాటం చేయండి. మీరు మంచిగా చేస్తే గవర్నమెంట్ వైఫల్యాలందరూ ఎండగడితే నెక్స్ట్ ఎలక్షన్లలో మీకు ఏమైనా సీట్లు వస్తే అధికారంలోకి రావచ్చు. మీరు మంచిగా పోరాడితే అధికారంలోకి రావచ్చు, తప్పలేదు. కానీ ఈ పగటి కళలు అయితే బంద్ చేయరు. 78 సీట్లు కాదు కదా, 7 సీట్లు కూడా రావు ఇట్లనే మాట్లాడితే.